కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు బిర్యానీ తినిపిస్తానని ఆశపెట్టి ఇప్పుడు కోడిని ఏలాడదీసి అదే బిర్యానీ అనుకోమంటున్నారని సెటైర్ వేశారు కేటీఆర్ గారు. నమస్తే సార్, మరి మీరు కూడా మొదలెట్టండి. ఆ మధ్యన సినిమా వచ్చింది దండుపాలెం అని, చూసిరా అది? ఇప్పుడు ఆ దండుపాలెం సినిమా ఎందుకు గుర్తొచ్చింది సార్ మీకు? ప్రత్సంగా దండుపాలెం బ్యాచ్ నడుపుతున్నది ఈ రాష్ట్రానికి. ఏంటి సార్, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని దండుపాలెం అంటారేంటి మీరు? కేబినెట్ మీటింగ్ అంటే కేబినెట్ మీటింగ్ లెక్కలేదు అది. మరి ఎలాగుంది? అలీబాబా అరడజన్ దొంగలు కలిసి మీటింగ్ పెట్టుకున్నట్టున్నది ఆడ. అంటే మీ కాళ్ళు దండుపాలెం బ్యాచ్ లాగా అరడజన్ దొంగల్లాగా కనిపిస్తున్నారా? అందిన కాడికి దోసుకో, ఎక్కడనో తీసుకుపోయి దాసుకో. కత్తి వాడికిచ్చి యుద్ధం నువ్వు చేయరా బాయ్ అంటే మేమేం చేయాలి? కత్తి మాకి ఇవ్వండి. ఇప్పటికిప్పుడు కత్తి అంటే ఎక్కడ దొరుకుతుంది సార్? కత్తి అంటే ఆయన నిజంగా కత్తి ఇచ్చారు, మేము గుండగాలం కాదు. అంటే నిజం కత్తి కాదే మీరు అడిగేది? ఓటు నేను చెప్పేది కత్తి అంటే ఆయన కూడా నిజంగా తలవారు తీసుకుని వస్తే అదో బాధ. అదే మరి ఉత్తు పుణ్యానికి కత్తి యుద్ధం చేయాల్సి వస్తుంది. చిన్నగా ఉన్నప్పుడు నేను ఒక సినిమా చూసిన స్కూల్లో ఉన్నప్పుడు. మళ్ళీ ఏం సినిమా సార్? అహనా పెళ్ళంట అని ఒక సినిమా. ఓహో, ఆహానా పెళ్ళంట సినిమానా? చూసిరా అందరూ? చూసాం, బోల్డెన్ సార్ చూసాం. టీవీలలో బాగా వస్తుంటది. నేను చిన్నప్పుడు సినిమా థియేటర్లో చూసాను లేండి సార్. ఇప్పుడు ఆ సినిమా టాపిక్ ఎందుకు వచ్చిందండి? ఏం నడుస్తుందంటే కాంగ్రెస్ వాళ్ళు సేమ్ అహనా పెళ్ళంటాలకు చేసినట్టే కొత్త ఇంటల్లోనే పిలిచిర్రు పెళ్లికి. అల్లుడేమన్నాడు, మామ నాకు చికెన్ బిర్యానీ తినాలనిపిస్తుందని అన్నాడు. మరి మామ ఏం చేశాడు? చికెన్ బిర్యానీ పెట్టాడా మరి అల్లుడికి? ముంగట తెల్లన్నం పెట్టి అందులో కొంత పచ్చడి వారేసి ముంగట కోడిని కట్టేసినాడు. కోడిని ఎలా తీసి దాన్ని చూసుకుంటా తిను, నీకు చికెన్ తిన్నట్టే ఉంటుందని చెప్పి వినిపించిండు. దిస్ ఈజ్ వెరీ బ్యాడ్. బిర్యానీ అని ఆశ పెట్టి అలా చేయడం ఏంటి సార్? ఇదేం బాగాలేదు. సేమ్ టు సేమ్ గదే పని రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు రాహుల్ గాంధీని తీసుకొచ్చి మంచిగా మన ముంగట ఒక కోడి కట్టిండు. ఏం కోడది? ఆ కోడి పేరు 6 గ్యారంటీ. ఆ మాటకొస్తే అలా కోళ్ళు ఏలాడదీసి బిర్యానీలు తినమనే నాయకులు పార్టీలు బోల్డ్ అని ఉన్నాయి సార్.